ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏ నాయకుడు ఎక్కడ ఉంటాడో, ఎవరి నియోజకవర్గం ఎలా మారుతుందో తెలియదు. కానీ అలాంటిది ఏం జరగకుండానే తన భవిష్యత్తు ఏంటో అర్థం కాక గందరగోళంలో ఉన్నారట రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ప్రస్తుతం తాను ఏ జిల్లాలో ఉండాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు ఆయన. తాను మనసు పడ్డ చోట వైసీపీ నాయకులు నో ఎంట్రీ బోర్డు పెట్టేయడంతో ఏం బాధలరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట ఆయన. భౌగోళికంగా రాప్తాడు కాన్స్టిట్యున్సీ ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ మొత్తం 6 మండలాలు ఉంటే 3 శ్రీ సత్యసాయి జిల్లాలో, మరో 3 మండలాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే సమస్య వచ్చి పడుతుంది తోపుదుర్తి. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇదేమంత సమస్య అనిపించుకున్న పవర్ పోయాక సహజంగానే పరిస్థితులు, ప్రయారిటీస్ మారతాయి. కాబట్టి ప్రకాష్ రెడ్డికి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. సో పార్టీ కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలకు గాను ఏ జిల్లాకు ఆ జిల్లాలో విడివిడిగా చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా మాజీ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గ పరంగా తన కార్యకలాపాలను ఎక్కడి నుంచి నిర్వహించాలన్న కన్ఫ్యూజన్ వస్తుంది. వైసీపీ రాష్ట్ర కమిటీ ఏదైనా పిలుపునిస్తే శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో నిర్వహిస్తున్నట్టు ఆయన. అదే సమయంలో అనంతపురం పరిధిలోని 3 మండలాల సంగతి ఏంటన్న ప్రశ్న వస్తుంది. వాస్తవానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గ స్థాయి కార్యాలయం ఎక్కడా లేదు. ఇక మండల కేంద్రాల సంగతి చెప్పే పనే లేదు. దీంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏ సమావేశం నిర్వహించాల్సి వచ్చినా తన ఇంటినో లేదా ఏదైనా ఫంక్షన్ హాల్లో ఎంచుకునేవారు. ఇక అప్పట్లో అధికారికంగా పార్టీ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించాలంటే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టుకునేందుకు కూడా అవకాశం కూడా లేకుండా పోయిందని. ఇటీవల తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చూడగా అక్కడ ఉన్న ఒక మేనేజర్ జిల్లా అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలని సూచించిన సమాచారం. దీంతో పార్టీ ఆఫీస్ ప్రతిపాదన విరమించుకొని తన ఇంట్లోనే కార్యక్రమం ముగించేశారు ఆయన. అనంతపురం సంగతి అలా ఉంటే ఇటు సత్యసాయి జిల్లాలో కూడా అవే సమస్యలు వస్తున్నాయి. అసలు ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇప్పటి వరకు ఏర్పాటు అవ్వలేదు. ఇటు పార్టీ ఆఫీస్ లేక, అటు నియోజకవర్గ కార్యాలయం లేక ఎక్కడికి వెళ్ళాలన్నది అర్థం కాని దుస్థితి. సో చెన్నై, కొత్తేపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాల్లో నాయకులకు టచ్లో ఉండాలంటే అనంతపురంలోని తన నివాసమే ఇప్పుడు ఆయన కేంద్రంగా మారిపోయింది. మరింత విచిత్ర పరిస్థితి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎందుకు వచ్చింది? ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఆయన పరిస్థితి ఏమైనా మెరుగవుద్దా? మస్తుగా కామెంట్ చేయండి.